Good afternoon, students. Are you hearing my voice? Yes, sir. Okay. So before going to the today's concept, we have to see the things what we discussed in the last class. Um, in the last class, we discussed about the economy of ancient Greece. In the economy, we discussed about the agricultural and non-agricultural practices. Within that, uh, we had the several aspects. Uh, why they are depend on trade and commerce than the agriculture, because their land was not suitable to the cultivate, because their land is totally hard, so that they are unable to go with the cultivation, and they depend on the alternative occupation is nothing but the trade and commerce. Okay. సో జనరల్గా ఏదైతే మనం లాస్ట్ క్లాస్లో ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు, అందులో వ్యవసాయం అట్లనే వ్యవసాయేతర అంశాలకు సంబంధించినటువంటి ఏవైతే కొన్ని ఆ, విషయాలు మనం చూసాం. ఓకే. సో అందులో జనరల్గా ఏదైతే వ్యవసాయం కంటే కూడా వాళ్ళు వ్యాపారం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా మనం చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భూమి వ్యవసాయానికి అంతగా అనుకూలంగా లేకపోవడం, ఆ, అందుకే ఆ చుట్టూ ఏదైతే గ్రీక్ ఆ, భూభాగానికి చుట్టూ ఏదైతే మూడు వైపులా ఆ, ఈ సముద్రం కలిగి ఉండటం, సో దాని ద్వారా ఆ సముద్రం మీద చేసేటటువంటి వ్యాపారం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో అందులో భాగంగానే ఏదైతే సముద్రం మీద ఆ, వేటాడే అంటే చేపలు వేటాడేటటువంటి ఒక వ్యాపారం మీద కూడా వాళ్ళు ఆధారపడినట్టుగా ఉంది. అయితే మొత్తం ఏదైతే వ్యవసాయం మీద పూర్తిగా వాళ్ళు ఆధారపడలేదని చెప్పలేం. వ్యవసాయం మీద ఆధారపడుతూనే ఎక్కువ భాగం వాళ్ళు వ్యాపారం వాణిజ్యాల మీద వాణిజ్యాలని వాళ్ళు పాటించడం మొదలుపెట్టారు. ఓకే. సో వ్యవసాయం చేసినటువంటి క్రమంలో ఏదైతే వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా వాళ్ళు ఫాలో అయ్యారు, అట్లనే చేతి పనులు చేతి వృత్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఫాలో అయ్యారు. అట్లనే ఏదైతే వ్యవసాయం చేస్తున్నటువంటి క్రమంలో గోధుమ, బార్లీ లాంటి పంటలు పండించారు. అట్లనే యాపిల్, ద్రాక్ష అలాంటి ఏదైతే పండ్లు తోటలు ఏవైతే వాటిని కూడా వాళ్ళు పండించడం అనేటువంటి జరిగింది. ఓకే. సో జనరల్గా అక్కడ ఉన్నటువంటి నేల కాస్త గట్టిగా ఉండటంతో మొదటి దశ నుంచే వాళ్ళు ఏదైతే కొయ్యతో చేసినటువంటి నాగల్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. దాని తర్వాత క్రమక్రమంగా ఏదైతే రకరకాలైనటువంటి మెటల్స్ వాళ్ళు కనుగొనడం, వాటిని యూసేజ్లో ఉంచడం ద్వారా ఆటోమేటిక్గా రకరకాలైనటువంటి మెటల్స్ తయారు చేసినటువంటి నాగల్ని వాళ్ళు ఉపయోగించడం మొదలుపెట్టారు. ఓకే. సో అట్లా ఇనుప నాగల్ని ఉపయోగించిన తర్వాత కాస్త ప్రొడక్షన్ ఎక్కువైంది. సో దాన్ని ఆ ప్రొడక్షన్ ఏదైతే ఎక్కువగా వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పాపులేషన్కి సరిపోయేటటువంటి ఉత్పత్తి వాళ్ళ దగ్గర జరగలేదు. కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి పదార్థాల కోసం లేదా ఉత్పత్తుల కోసం మిగతా ప్రాంతాల మీద ఆధారపడినట్టుగా మనం మాట్లాడుకున్నాం. ఓకే. సో ఇక ఏదైతే జనరల్గా మనం ఒక గ్రీస్ నాగరికత గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అక్కడ రకరకాలైనటువంటి నగర రాజ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏథెన్స్, స్పార్టా, కోరిన్, అట్లనే థేబ్స్, ఇట్లా అటికా, ఇలాంటి నగర రాజ్యాలు మనకు కనిపిస్తాయి. అయితే అన్ని నగర రాజ్యాల్లో కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. ఓకే. సో అక్కడ భౌగోళికంగా రకరకాలైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి.
అట్లనే అక్కడ ఉన్నటువంటి నేల బేస్ చేసుకొని కూడా రకరకాలైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి. అట్లనే వాటర్ అవైలబిలిటీ ద్వారా కూడా రకరకాలైన వ్యత్యాసాలు ఉంటాయి. ఎక్కువ శాతం ఏదైతే ఆ సదరన్ గ్రీస్లో ఉన్నటువంటి ఈ నగర రాజ్యాల మొత్తం కూడా చాలా వరకు ద్వీపాలే కాబట్టి, సో వాళ్ళకి ఆ సముద్రం నుంచి అంటే సముద్రం మీద ప్రయాణం అనేటటువంటిది కామన్గా జరిగింది. సో దీని ద్వారా సముద్రం మీద చేసేటటువంటి వ్యాపారం మీద వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అనేది మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఏదైతే సముద్రం మీద అంటే సముద్రాన్ని దాటి అవతల ఉన్నటువంటి ప్రాంతాలు అంటే ఎక్స్టర్నల్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయి, ముఖ్యంగా ప్రజెంట్ స్పెయిన్ లాంటి కొన్ని టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అట్లనే ఈజిప్ట్ లాంటి పరిసర ప్రాంతాలు, అట్లనే మెస్కోమియా లాంటి పరిసర ప్రాంతాలతో వాళ్ళు ఏదైతే వర్తక వాణిజ్యాలు పరమైనటువంటి సంబంధాలు వాళ్ళు ఏర్పరచుకుంటున్నారు. ఓకే, సో ఎక్కువగా వాళ్ళు ఏదైతే ఆలివ్ నూనె మద్యాన్ని అంటే వాళ్ళ దగ్గర అబండెన్స్గా ఉన్నటువంటి వీటిని ఇచ్చి వాళ్ళకు అవసరమైనటువంటి ఏదైతే క్యాటిల్ కానీ లేకపోతే ఇంకా రకమైన ఇంకా వాళ్ళకి రిక్వైర్ ఉన్నటువంటి పదార్థాలని లేదా ఉత్పత్తుల్ని ఏదైతే ఒక బార్టర్ సిస్టమ్ రూపంలో అంటే వస్తు మార్పిడి వ్యవస్థ రూపంలో వాళ్ళు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉండేదన్నమాట. ఓకే, సో ఇక క్రమక్రమంగా కారింత్ అట్లనే ఏథెన్స్ లాంటి నగర రాజ్యాలు గొప్ప వర్తక కేంద్రాలుగా మారిపోయినాయి. అట్లనే ఏదైతే డాన్యూబ్ పరిసర ప్రాంతాలతో కూడా వీళ్ళు వర్తక వ్యాపారాలు చేయడం అనేటటువంటి జరిగింది. అక్కడ నుంచి ఎక్కువగా క్యాటిల్ని వాళ్ళు తెచ్చుకోవడం అనేటటువంటి జరిగింది. ఓకే, సో ఇవే కాకుండా ఈజిప్ట్ మెస్కోమియా ప్రాంతాల నుంచి తివాచీలు, కంబళ్ళు, అట్లనే పట్టు వస్త్రాలు లాంటివి, అట్లనే సుగంధ ద్రవ్యాలు ఏదైతే స్పైసెస్గా చెప్పుకున్నామో, సో ఇవన్నిటిని కూడా వాళ్ళు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. తర్వాత కాలంలో ఏదైతే అలెగ్జాండర్ మ్యాసిడోనియా పరిసర ప్రాంతాల నుంచి వచ్చి ఆక్యుపై చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటి కాన్సెప్ట్లోకి ఈ గ్రీస్ ఎంటర్ కావడం అనేటటువంటి జరిగింది. ఏదైతే ప్రపంచంలో మిగతా ప్రాంతాల్లో జరిగేటటువంటి వ్యాపారం దానికి సంబంధించినటువంటి ఏదైతే సంబంధాలు కూడా గ్రీకు పాటించడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఏదైతే అలెగ్జాండర్ ఇన్వేషన్స్లో భాగంగా ఏదైతే అతను ఆక్రమించుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో రకరకాలైనటువంటి ప్రాంతాలను టచ్ చేయడం ద్వారా ఈ ప్రాంతాల మధ్య ఈ వ్యాపార సంబంధాలు క్రమక్రమంగా పెంచుకోవడం మొదలుపెట్టాయి, పెరగటం మొదలుపెట్టాయి. సో అందులో భాగంగానే ఈజిప్ట్ పరిసర ప్రాంతాలతోని ఏదైతే అలెగ్జాండ్రియా లాంటి ఏదైతే పోర్ట్స్ ఉన్నాయో వాటితోని, అట్లనే మిగతా ఇండియా సబ్ కాంటినెంట్ ఏదైతే ఇండియన్ సబ్ కాంటినెంట్తోని ఇట్లా రకరకాలైనటువంటి ప్రాంతాలు, చైనా లాంటి ప్రాంతాలతో వీళ్ళు వర్తక సంబంధాలు పెంచుకోవడం అనేటటువంటి జరిగింది. సో ఇందులో భాగంగానే ఏదైతే గ్లాస్, అట్లనే వూల్ క్లాత్స్, ఇట్లా రకరకాలైనటువంటి మెటల్స్, ముఖ్యంగా వాల్యుబుల్ మెటల్స్ ఏవైతే గోల్డ్, సిల్వర్ లాంటివి గ్రీస్లోకి రావటం అనేటటువంటిది మొదలైంది. ఓకే, సో ఇదే క్రమంలో కాస్త ఉత్పత్తి పెరిగిన పరిస్థితుల్లో అట్లనే ఉత్పత్తి జరిగినటువంటి ధాన్యం కానీ లేకపోతే వేరే ఆహార పదార్థాలు కానీ లేకపోతే ఇంకేమైనా ఉత్పత్తి జరిగినటువంటి ధాన్యాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేసేటటువంటి క్రమంలో వీళ్ళు ఏదైతే గుర్రాన్ని ఉపయోగించుకోవాలి దాని ద్వారా కొంచెం ఫాస్ట్గా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేసేటటువంటి పరిస్థితి జరిగింది. ఇక సముద్రయానం మీద జరిగేటటువంటి జనరల్గా వాళ్ళు ఉపయోగించినటువంటి బోట్స్ కానీ ఏదైతే కొన్ని రకాలైనటువంటి కొంచెం మెకనైజ్డ్ బోట్స్ వాళ్ళు ఉపయోగించడం అనేటటువంటిది మనం చూస్తాం. ఓకే, సో ఇవి అట్లనే మోడర్న్ కాన్సెప్ట్గా చెప్పుకున్నటువంటి ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాంటివి ఏదైతే TPPగా చెప్పుకుంటామో మనం ప్రజెంట్ కాంటెంపరీ వరల్డ్లో. సో అలాంటి పబ్లిక్ ప్రైవేట్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని ఆ కాలంలోనే ఏదైతే గ్రీక్ నాగరికతలోని మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది రకరకాల నగర రాజ్యాల్లో ఈ వ్యవస్థ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ప్రైవేటు వ్యక్తులకి వ్యాపారాన్ని అప్పజెప్పేటటువంటి ఒక పద్ధతి ఏదైతే ఈ గ్రీక్ ఆర్థిక వ్యవస్థలో మనకు కనిపిస్తుంది, అది మోడర్న్ ఎకానమీకి కాస్త ఒక బేస్గా కూడా మనం చెప్పుకోవచ్చు, ఒక ప్లాట్ఫామ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవి మనం ఏదైతే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నటువంటి అంశాలు. ఓకే, సో ఇక ఈరోజు చెప్పుకోబోయేటటువంటి అంశాలు చూసినట్లయితే పొలిటికల్ ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడతాం. ఓకే, సో ఇక పొలిటికల్ ఆస్పెక్ట్స్ అంటే రాజకీయపరమైనటువంటి వ్యవస్థ, రాజకీయపరమైనటువంటి వ్యవస్థలో ఏదైతే
ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మనకి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎట్లా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. మీకు తెలుసు యాన్షియంట్ గ్రీస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అక్కడ రకరకాలైనటువంటి మేధావులు పొలిటికల్ సైంటిస్టులుగా చెప్పుకునేటటువంటి ప్లేటో కానీ అప్పుడు అరిస్టాటిల్ లాంటి గొప్ప వ్యక్తులు మనకు కనిపిస్తారు. అట్లనే వీళ్ళకంటే ముందుగానే ఏదైతే అక్కడ ఒక సిస్టమాటిక్ పాలిటీని లేకపోతే ఒక సిస్టమాటిక్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులుగా చెప్పుకున్నట్లయితే సోలన్, అట్లనే పిసిస్టాటస్, అట్లనే క్లేస్తనీస్ లాంటి కొంతమంది ఏదైతే రాజకీయ నాయకులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే ప్రభుత్వాల్లో భాగంగా ముఖ్యంగా మనం ఏథెన్స్ నగర రాజ్యం యొక్క అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడ కొత్త రకమైనటువంటి కొన్ని అంశాలు అంటే అప్పటికే ఆ నాగరికతలకి చాలా కొత్తగా ఉన్నటువంటి అంశాల్లో ముఖ్యంగా ప్రజాస్వామ్యం అనేటటువంటి ఒక భావనని ఏదైతే క్రియేట్ చేసి దానికి అనుగుణమైనటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా చెప్పుకునేటటువంటి వాళ్ళు సోలన్. ఓకే, సో సోలన్ తర్వాత మనకి కనిపిస్తారు ఎవరైతే పిసిస్టాటస్, అట్లనే పెరిక్లస్, క్లీస్తనీస్ లాంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారు, మేధావులు ఎవరైతే ఉన్నారు, సో వాళ్ళందరూ చేసినటువంటి కృషిలో భాగంగానే మనకి ఆ నగర రాజ్యాల్లో ఒక సిస్టమాటిక్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేటటువంటి కనిపిస్తుంది. ఓకే, సో అంటే అన్ని నగర రాజ్యాల్లో ఒకే రకమైనటువంటి ఏదైతే ఈ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ మనకు కనిపించకపోయినప్పటికీ కూడా అలాంటి భావన మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని నగర రాజ్యాల్లో మనకి ఏదైతే ఒక మొనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కనిపిస్తుంది, కొన్ని నగర రాజ్యాల్లో ఏదైతే ఆలిగార్కీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కనిపిస్తుంది, కొన్ని నగర రాజ్యాల్లో రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కనిపిస్తుంది. ఇట్లా రకరకాలైనటువంటి ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే మనకి నగర రాజ్యాల్లో కనిపిస్తూ ఉంటాయో, సో వాటికి సంబంధించి అంటే అవి ఏర్పడటానికి గల ముఖ్య కారకులు ఎవరు, సో వాళ్ళతో జరిగినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి, వాళ్ళ కృషి ద్వారా అక్కడ ఎలాంటి గవర్నమెంట్స్ ఏర్పడ్డాయి, సో ఆ గవర్నమెంట్స్ని ఎవరెవరు అంటే ఏ విధమైనటువంటి ప్రభుత్వ రంగ ప్రభుత్వపరమైనటువంటి యొక్క స్టేటస్ వాళ్ళు అనుభవించారు. అలాంటి ఏదైతే ప్రభుత్వ పరమైనటువంటి అంశాలని మనం ఈరోజు చూద్దాం ఈ రాజకీయ పరమైనటువంటి వ్యవస్థలు. ఓకే, సో ముందుగా ఏదైతే దాన్ని వివరించడానికంటే ముందు నేను ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను, తర్వాత దాని గురించి వివరిస్తాను. స్టూడెంట్స్ స్క్రీన్ కనిపిస్తుందా? వస్తుంది సార్. రైట్, ఓకే. సో ఇవి ఏథెన్స్, స్పార్టా అనేటటువంటి 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇంకా మనకి రకరకాలైనటువంటి ఏదైతే అక్కడ నగర రాజ్యాలు మనకు కనిపిస్తాయి. అంటే నగర రాజ్యం అనేటటువంటి కాన్సెప్ట్కి ఏదైతే మనం గ్రీక్ నాగరికత ఒక ముఖ్యమైనటువంటి నాగరికతగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నగర రాజ్యం అనేటటువంటి కాన్సెప్ట్ ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నటువంటి కొన్ని ఒక నాగరికతలో మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో అది ఏ నాగరికతలో మాట్లాడుతున్నాం ఏమన్నా ఐడియా ఉందా? నగర రాజ్యం, సిటీ స్టేట్ అనేటటువంటి ఒక భావన ఏదైతే ఉందో అది మనం ముందు చెప్పుకున్నటువంటి కొన్ని నాగరికతల్లో మనం మాట్లాడుతున్నాం. ఏ నాగరికతలో చెప్పుకున్నాం నగర రాజ్యానికి సంబంధించినటువంటి అంశాలు? గుర్తుందా ఏమన్నా? ఓకే, రైట్. సో ఇక ఏదైతే ముందు చెప్పుకున్నటువంటి నాగరికతల్లో ముఖ్యంగా మెస్టోమియాలో మనం చెప్పుకున్నాం ఏదైతే సార్ మొహంజోదారో, హరప్పా అనేది సిటీస్ కాదు కదా సార్, టౌన్సే కదా? సిటీ టౌన్ కి పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉందా? అంటే టౌన్ కి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఫార్మే కదా సార్ సిటీ. అవును, సిటీకి సిటీ స్టేట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే,
సో మీకు ఓకే సార్. ఎప్పుడు కూడా హరప్పా నాగరికతల్లో సిటీ స్టేట్ అనేటటువంటిది ఉన్నదని చెప్పలేదు. అదే సార్, టౌన్ సార్. ఓకే, టౌన్ ఆర్ సిటీ, రైట్. సో మనం సిటీ అనే చెప్తాము, టౌన్స్ అనే చెప్తాము, రైట్. ఆ రెండింటికి కూడా ఏదైతే అర్బనైజ్డ్ ఫామ్ ఉంటుందో దాన్ని మనం సిటీ టౌన్గా చెప్తాం, రైట్. సో ఓన్లీ మనం సిటీస్ అండ్ టౌన్స్ గురించి ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనం మాట్లాడుతున్నాం. కానీ సిటీ స్టేట్ గురించి నేను మాట్లాడుతున్నాను, నగర రాజ్యం. ఓకే, సో ఇక నగర రాజ్యం అనేటటువంటి కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ ఒక నాగరికతలో మనం చెప్పుకున్నాం. ఓకే, సో దాన్ని పోలీస్ అనేటటువంటి ఒక వ్యవస్థ నుంచి మొదలైందని చెప్తున్నాం. సో పోలీస్ అనేటటువంటి ఒక వ్యవస్థ క్రమక్రమంగా ఒక నగర రాజ్యంగా ఏర్పడిందని చెప్తున్నాం. ఓకే, సో దాన్ని ఆక్రోపోలిస్ అనేటటువంటి ఫామ్లోకి వెళ్ళిపోయిందని చెప్తున్నాం. సో ఇది ఒక ఏదైతే నాగరికత గురించి మనం మాట్లాడుకున్నట్టు చెప్పుకున్నాం. సో అది ఏదైతే ఒక మెస్టోమియా నాగరికతలో మనకి ఏదైతే ఈ నగర రాజ్యం అనేటటువంటి కాన్సెప్ట్లో భాగంగా ఆ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం ఒక రాజ్యంగా ఏర్పడుతుందని, సో ఆ రాజ్యానికి ఒక నాయకుడు అనేటటువంటి వాడు ఉంటాడని, సో ఆ నాయకుడు ముఖ్యంగా అక్కడ ఏదైతే ఆ మెస్టోమియా నాగరికతల్లో నగర పూజారిగా ఉంటాడని చెప్పారు. ఓకే, సో ఆ నగర పూజారి ఆ రాజ్యానికి పాలకుడిగా ఉండేవాడు అని చెప్పాను. అక్కడ ఈ ఏదైతే పోలీస్ అనేటటువంటి వ్యవస్థ నగర రాజ్యంగా మారింది అనేటటువంటి కాన్సెప్ట్లో బాగానే చెప్పారు. ఓకే, సో ఇక్కడ ఈ యాన్సెంట్ గ్రీస్లో మనకి పూర్తిగా ఈ నగర రాజ్యాలు మాత్రమే కనిపిస్తాయి. ఓకే, సో నగర రాజ్యం అంటే ఒక నగరం ఒక రాజ్యంగా మారడం, ఆ రాజ్యాన్ని ఒక వ్యక్తి పాలించడం లేదా కొంతమంది వ్యక్తులు పాలించడం. ఓకే, సో దాన్ని మనం నగర రాజ్యంగా చెప్తాం, రైట్. సో ఇక్కడ గ్రీస్లో కూడా ఒక రాజకీయ వ్యవస్థ ఉండేది. ఆ రాజకీయ వ్యవస్థ పోలీస్ అని చెప్పేటటువంటి వాళ్ళు. సో జనరల్గా ఏదైతే ఇది లాటిన్ భాషలో అరబ్ అని అంటారని చెప్పాను, అరబ్స్, URBS, అరబ్స్ అంటే జనరల్గా ఒక నగర రాజ్యంగా అని పిలువబడేటటువంటి ఒక మాట అన్నమాట. ఓకే, సో ఇక్కడ అరబ్స్ అంటే ఏంటి, ఒక కొండ చుట్టూ నిర్మితమై ఉన్నటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. సో ఆ కొండ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని మీద ఆదివాసీ చెలాయించేటటువంటి ఒక వ్యక్తి ఆ కొండ మీద నిర్మించినటువంటి కోటలో ఉండేటటువంటి వాడు. సో ఆ కోట మీద నుంచే ఏదైతే కొండ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని అతను ఏదైతే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉండేటటువంటి వాడు. ఓకే, సో ఇక్కడ జనరల్గా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఏదైతే అనుబంధితులై ఉండి అట్లనే కష్ట నష్టాల్లో రక్షణ పొందడానికి రకరకాలైనటువంటి సౌకర్యాలు ఏదైతే ఆ కొండ మీద నివసించేటటువంటి వ్యక్తి ఏదైతే అతని ఆజమాయిషీలో ఏదైతే దాన్ని ఆజమాయిషీ కింద ఉన్నటువంటి వ్యక్తి అతను రకరకాలైనటువంటి సౌకర్యాలు వాళ్ళకి కల్పించేటటువంటి పరిస్థితి ఉండేది. ఓకే, సో ఇది గ్రీక్లో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఓకే, సో మనకి ఆ కాన్సెప్ట్ అనేటటువంటిది మెస్టోమియాలో మొదలైనప్పటికీ కూడా సిటీ స్టేట్ కాన్సెప్ట్ పూర్తిగా మనకు కనిపించదు. ఏదైతే అక్కడ ఏదైతే నగర పూజారి పాలకుడిగా ఉన్నంత వరకు కొన్ని 1-2 సిటీ స్టేట్స్ మాత్రమే మనకు మెస్టోమియాలో కనిపిస్తాయి. కానీ ఇక్కడ పూర్తిగా నగర రాజ్య పాలన మాత్రమే కనిపిస్తుంది గ్రీస్లో. ఓకే, సో ఇక ఆ నగర రాజ్యాలన్నీ కూడా ఏదైతే భౌగోళిక పరమైనటువంటి పరిస్థితుల కారణంగా వివిధ రకాలుగా స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడతాయి. ఈ రకమైనటువంటి స్వతంత్ర రాజ్యాలుకి రకరకాలైనటువంటి కొన్ని అసెంబ్లీస్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీస్ అంటే కొన్ని సభలు, రైట్. సో ఆ నగర రాజ్యాల్లో అన్నిట్లో కూడా 1-2 సభలు కామన్గా కనిపిస్తుంటాయి అన్ని నగర రాజ్యాల్లో కూడా. సో అందులో ఒక వృద్ధుల సభ, ఓకే, సో కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ అని. ఓకే, సో కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ అనేటటువంటిది ఒక సభ కనిపిస్తుంది. అది ఏదైతే క్రమక్రమంగా ఆ ఎల్డర్స్ కౌన్సిల్ అనేటటువంటిది ఆ నగర రాజ్యం మీద పెత్తనం చలాయించడం అనేటటువంటి కామన్గా ఇది కనిపిస్తూ ఉంటున్నాను. ఓకే, సో ఇక ప్రతి నగర రాజ్యానికి ఒక కోట, చుట్టుపక్కల గ్రామాలు, సైన్యం, ప్రతి నగరాన్ని రక్షించుకునే క్రమంలో ఒక రక్షక దళం లాంటివి కొన్ని, అట్లనే రక్షక దేవతలు కూడా వాళ్ళు ఏదైతే ఈ రాజకీయ వ్యవస్థలో భాగంగా చూసుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఓకే, సో ఎప్పుడైతే కొన్ని నగర రాజ్యాల్లో ఒక మొనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, నిరక్ష పరమైనటువంటి
ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయో ఆటోమేటిక్గా వాళ్ళు క్రూరులైనప్పటికీ కూడా ఏదైతే ప్రజల యొక్క సంక్షేమం కోసం వాళ్ళు ఏదైతే పాటుపడటం అనేటువంటి జరిగింది, ప్రజా శ్రేయస్ కోసం వాళ్ళు ఏదైతే కొన్ని రకాలైనటువంటి ఆ, నిర్ణయాలు తీసుకునేటటువంటి ఆ, క్రమంలో వాళ్ళు ఆ, ఆ, కొన్ని వసతులు లేదా రాజకీయపరమైనటువంటి లేదా ప్రభుత్వపరమైనటువంటి అంశాలని కల్పించడం మొదలుపెట్టారు. ఓకే, సో అందులో ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే కారింత్ ఆ, అనే నగర రాజ్యానికి చెందినటువంటి ఏదైతే పెరియాండర్ కానీ అట్లనే ఏథెన్స్కి చెందినటువంటి పిసిస్ట్రాటస్ కానీ ఇలాంటి కొంతమంది రూలర్స్ మనకు కనిపిస్తారన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ ముందుగా నేను ఏదైతే ఒక ఏథెన్స్కి సంబంధించినటువంటి అంశాలను మీకు చెప్తూ ఉంటే అక్కడ ఏదైతే ఆ నగర రాజ్యంలో భాగంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాల్లో ముఖ్యంగా ఎలాంటి మార్పులు వచ్చినాయి అనేటటువంటి మీకు చెప్తూ ఉంటాను. ఓకే, సో ఇక్కడ ఏథెన్స్ నగరంలో డ్రాకో అనేటటువంటి ఒక రాజు మనకు కనిపిస్తాడు. రాజు కాదు, ఇతను ఒక మేధావి అన్నమాట. ఓకే, సో డ్రాకో అనేటటువంటి ఒక మేధావి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు అనమాట. సో ఇతను క్రీస్తుపూర్వం 621 ప్రాంతాల్లో ఒక కోడ్ని అతను తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో అది కేవలం ఏదైతే ఆ కాలంలో ఏథెన్స్ నగర రాజ్యంలో జరిగేటటువంటి రకరకాలైనటువంటి ఘర్షణలు ఏదైతే ఉంది, ప్రజల మధ్య జరిగేటటువంటి ఘర్షణల్ని వాటిని నివారించేటటువంటి క్రమంలో భాగంగా ఒక కోడ్ని అతను తీసుకురావడం అనేది ఒక స్మృతి. ఓకే, సో న్యాయ స్ఫూర్తి లాగా మనం చెప్పుకుంటే. ఓకే, సో ఇతను మరో వ్యక్తితో టెస్మోథేట్స్ అనేటటువంటి మరో శాసన సభ్యుని సహకారంతో ఇతను కొన్ని రకాలైనటువంటి చట్టాలు ఏదైతే స్మృతులు భాగంగా అతను కొన్ని రకాలైనటువంటి స్మృతుల్ని అతను మొదలుపెట్టారు. ఓకే, సో క్రమక్రమంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి అంటే ఆ నగర రాజ్యాల్లో జరిగేటటువంటి ఏదైతే కొన్ని నేరాలు ఉన్నాయో ఆ నేరాలని అదుపులోకి తెచ్చేటటువంటి క్రమంలో వాటిని ఏదైతే చిన్న చిన్న నేరాలు అంటే దొంగిలించడం లాంటి, దొంగతనం చేయడం లాంటి కొన్ని నేరాలు ఏవైతే ఉన్నాయో వాటికి విధించేటటువంటి శిక్షలని ముందుగా ఒక కోడ్ రూపంలో వీళ్ళు తీసుకొని రావడం అనేటటువంటిది జరిగిందన్నమాట. ఓకే, సో ఇక డ్రాకో తర్వాత అదే ఏథెన్స్కి సంబంధించినటువంటి ఏదైతే మరో మేధావిగా చెప్పుకున్నట్లయితే అతను సోలన్. ఓకే, సో సోలన్ క్రమంగా ఏదైతే మనం చెప్పుకుంటాం సోలన్ కాలంలోని జరిగినటువంటి గొప్ప మార్పు ఏంటంటే, సో ఇతను క్రీస్తుపూర్వం 590 పరిసర ప్రాంతాల్లో ఇతను కూడా ఒక రకమైనటువంటి ఒక లా కోడ్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో ఇది ఏదైతే డ్రాకో కోడ్గా చెప్తారు దీన్ని, సో ఇది తక్కువ సభ్యులు గల అంటే తక్కువ సంఖ్య గల ధనికుల యొక్క అంటే ధనికుల అణచివేత కార్యక్రమాలు అట్లా ఎక్కువ సంఖ్య గల సామాన్య రైతుల పేదరికం పెరిగిపోవడం వలన ఈ సోలన్ ఈ స్మృతుల్ని అంటే ఈ న్యాయ స్మృతుల్ని స్టార్ట్ చేశారని చెప్తూ ఉంటారు. ఓకే, సో ఇక ఇతను ఏర్పాటు చేసినటువంటి స్మృతులలో ఆ కోడ్లో జనరల్గా దీని ద్వారా మాత్రమే ఏథెన్స్లో ఒక డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేటటువంటిది ఏర్పడింది అని చాలామంది దీన్ని ఒక బేస్గా చెప్తూ ఉంటారు అన్నమాట. ఓకే, సో ఇక జనరల్గా అతను చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ఏథెన్స్లో ఉన్నటువంటి జనాభాని మొత్తాన్ని కూడా అతను ఒక 4 కేటగిరీలుగా డివైడ్ చేశాడు అనమాట. ఓకే, సో అందులో ముఖ్యంగా మొదటి కేటగిరీని యూప్రిటాడా అంటారు, ఫస్ట్ డివిజన్ యూప్రిటాడా అంటారు. సో ఇది ఓవరాల్గా రిచ్ క్లాస్ అన్నమాట. ఓకే, తర్వాత జార్జి అనేటటువంటిది సెకండ్ డివిజన్గా చెప్పుకోవచ్చు. ఇది ఏదైతే సొంతంగా భూములు కలిగినటువంటి రైతులు ఉన్నటువంటి ఒక డివిజన్. అట్లనే డెముర్జీ అనేటటువంటిది వర్తక వాణిజ్యాల ద్వారా జీవించేటటువంటి వ్యక్తులు, అంటే జనరల్గా వర్తకులు ఉన్నటువంటి ఒక డివిజన్. అట్లనే థేట్స్ అనేటటువంటి మరో డివిజన్. ఇది థేట్స్ అంటే ఆయుధ జీవులు, అంటే జనరల్గా ఇందులో ఏదైతే నగరాలు
ని రక్షించేటటువంటి క్రమంలో ఉన్నటువంటి దళాలు అంటే ముఖ్యంగా మిలిటరీ పర్సనల్గా మనం చెప్పుకోవచ్చు, సోల్జర్స్ లాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఒక డివిజన్ అనమాట. ఇట్లా 4 రకాలైనటువంటి డివిజన్: యూప్రిటాటా, జార్జ్, డెముర్జీ, థేట్స్. ఇట్లా 4 రకాలైనటువంటి డివిజన్స్ అతను ఏర్పాటు చేశాడు. సో ఇందులో అంటే జనరల్గా ఏదైతే థేట్స్ అనేటటువంటి ఒక రకమైనటువంటి డివిజన్ ఏదైతే ఉందో, సో అందులో వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి సౌకర్యాలు అతను ఏర్పాటు చేశాడు. కొన్ని రాజకీయపరమైనటువంటి హక్కులను కూడా అతను కల్పించాడనమాట. ఓకే. సో అందులో ముఖ్యంగా ఆర్కిన్ అనేటటువంటి ఒక పదవి ఉంది. ఓకే. సో ఆర్కిన్ అంటే జనరల్గా ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక గొప్ప అధికారి. ఓకే. సో ఆర్కిన్ అనేటటువంటి వాడు ఏథెన్స్ నగరంలోని బ్యూరోక్రసీలో ఒక హైయెస్ట్ పొజిషన్ అనమాట. ఓకే. సో ఆ పదవికి ఇక్కడ మనం థేట్స్ అనేటటువంటి వాళ్ళని 3 రకాలుగా సబ్ డివైడ్ చేశారు మరలా. సో పెంటకోసియో డిస్నీ ఒక సబ్ డివిజన్. అట్లనే ఇంకా పెంటకోసియో డిస్నీ, అట్లనే హిప్స్, అట్లనే జుపిటర్. ఓకే. సో ఇట్లా 3 సబ్ డివిజన్లు చేశారు. సో ఇది కూడా ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయాన్ని బేస్ చేసుకుంది. ఓకే. సో ఒక ఆదాయం 5,000 మిడ్మీ అంటే అప్పట్లో వాళ్ళు యూజ్ చేసినటువంటి కరెన్సీ. ఓకే. సో 5,000 కదా, 500 ప్రతి సంవత్సరం 500 మిడ్మీలు ఆదాయం కలిగినటువంటి వాళ్ళు ఏదైతే పెంటకోసియో డిస్నీ వర్గంలో ఉంటారో, అట్లనే ఆదాయం 300 నుంచి 500 మధ్యలో ఉన్నట్లయితే వాళ్ళు హిప్స్ అనేటటువంటి ఒక గ్రూప్లో ఉంటారు. అట్లనే 200 కనీసం 200 మిడ్మీలు కలిగినటువంటి వాళ్ళు ఆదాయం అంటే సంవత్సరానికి వచ్చేటటువంటి ఆదాయం కలిగినటువంటి వాళ్ళు జుపిటా ఏదైతే డివిజన్లో ఉంటారన్నమాట. అయితే ఇక్కడ ఏదైతే ఆర్కిన్ అనేటటువంటి పదవికి జనరల్గా ఆర్కిన్ అనేటటువంటి పదవికి ఈ మెస్మియో డిస్నీ ఎవరైతే ఉంటారో ఆ డివిజన్ మాత్రమే వాళ్ళు అర్హులుగా ఉండేటటువంటి పరిస్థితి. అంటే మొదట్లో వాళ్ళు తయారు చేసినటువంటి స్మృతుల్లో కొన్ని రకాలైనటువంటి డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ కానీ ఆ కాలంలో ఇలాంటి స్మృతులు తయారు చేయడం అనేటటువంటిది ఒక గొప్ప ప్రయోగంగా మాత్రమే మనం మాట్లాడుకోవాలి. ఓకే. సో ఇక ఇతను చేసినటువంటి సోలన్ కాలంలో ఏదైతే ఒక రకమైనటువంటి సొసైటీని డివైడ్ చేయడం, అట్లనే అందులో రకరకాలైనటువంటి ఒక్కొక్క డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళకి రకరకాలైనటువంటి హక్కుల్ని అతను కల్పించడం, అట్లనే ముఖ్యంగా ఏదైతే కొన్ని రకాలైనటువంటి వర్గాలకి గనుల మీద ఒక హక్కు ఉండేలాగా, అట్లనే కొంతమంది న్యాయమూర్తులుగా ఉండే విధంగా, అట్లనే కొంతమంది రెవెన్యూ ఆఫీషియల్స్గా ఉండే విధంగా, ఇట్లా రకరకాలైనటువంటి కొన్ని ఆక్యుపేషన్స్ కూడా అతను క్రియేట్ చేయడం అనేటటువంటిది జరిగిందనమాట. ఓకే. సో ఇట్లా ఒక రకమైనటువంటి ఒక డివిజన్, సొసైటీలో డివిజన్ తీసుకొచ్చాడు. ఆ డివిజన్ బేస్గానే అక్కడ అధికారులు కూడా వాళ్ళు ఉండే విధంగా అతను ఒక ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. ఇది మొదటి ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రకమైనటువంటి సంస్కరణలతో ఏదైతే సోలన్ కొన్ని ప్రజా న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేశాడు. వీటిని ఎలియాగా చెప్పేటటువంటి వాడు, HELIAEA, ఎలియా. ఓకే. సో దీనివలన ప్రజలకు అంటే ఒక సంపూర్ణమైనటువంటి ప్రభుత్వ నిర్వహణ మీద దానికి ఒక రకమైనటువంటి అధికారం ఇవ్వడం అనేటటువంటి జరిగిందన్నమాట. ఓకే. సో ఇక ఇవే కాకుండా కొన్ని రకాలైనటువంటి సభలను కూడా ఈ సోలన్ ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. ఇందులో సోలన్ 400 మంది సభ్యులుగా ఒక సభని ఏర్పాటు చేశారు. సో ప్రతి వర్గం నుండి 100 మందిని ఎన్నుకోవడం కానీ, అట్లనే నియమించడం కానీ, అది కూడా లాటరీ పద్ధతుల్లో ఎన్నుకునేటటువంటి ఒక ఏర్పాటు మాత్రం అతను చేయడం జరిగింది. సో ఇందులో ఈ థేట్స్కి మాత్రం ఇందులో ఏదైతే అర్హత లేదు. ఎందుకంటే థేట్స్కి సపరేట్ ఏదైతే కొన్ని ప్రివిలేజెస్ అతను ప్రొవైడ్ చేశాడు కాబట్టి, ఆర్కిన్ అనేటటువంటి ఏదైతే పదవికి వాళ్ళు మాత్రమే అర్హులుగా ఉండేటటువంటి ఒక ఏర్పాటు చేశారు కాబట్టి
ఈ సభల్లో స్టేట్స్కి మాత్రం అవకాశం లేదు. కానీ ఏదైతే మిగతా మూడు డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఆ మిగతా మూడు డివిజన్లకు మాత్రము అతను అంటే అందులో ఉండేలాగా ఏర్పాటు చేశాడు. యూపిటాడ, జార్జ్, డెముర్చి ఈ 3 రకాలైనటువంటి డివిజన్లకు మాత్రం ఈ సభల్లో ప్రాతినిధ్యం ఉండేలాగా ఏర్పాటు చేశాడు అనమాట. ఓకే. సో ఇక ఈ సభలకి ఎన్నికయ్యేటటువంటి వాళ్ళని లాటరీ పద్ధతి ద్వారా ఏదైతే వాళ్ళని ఎన్నుకునేటటువంటి ఒక సంస్కరణను తీసుకొచ్చారు. సో ఆ రోజుల్లో ఏదైతే లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకోబడటం అనేటటువంటిది ఏదైతే భగవంతుడు ఎన్నుకున్నట్లుగానే భావించారు కాబట్టి దాన్ని అందరూ కూడా ఆమోదించినటువంటి ఒక పద్ధతి అన్నమాట. ఓకే. సో ఇక అసమర్థులను ఎన్నుకోకుండా ఉండటానికి తర్వాత కాలంలో సోలన్ ఎన్నికలను కూడా అంటే ఎలక్షన్స్ ప్రొసీజర్ను కూడా అతను ప్రవేశపెట్టాడు. అట్లనే ఇక సోలన్ చేసినటువంటి సంస్కరణల్ని తర్వాత కాలంలో వచ్చినటువంటి పిసిస్టాటస్ అనే ఒక రాజు అతను దాన్ని ఫాలో కావటం మొదలుపెట్టాడు. ఓకే. సో ఇతను ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పద్ధతిని అతను ఫాలో కావటం, అట్లనే ఆటోమేటిక్గా ప్రజాస్వామ్యపరమైనటువంటి ఏదైతే గవర్నమెంట్లు ఉన్నాయో అవి మాత్రమే ప్రజల సంక్షేమం కోసం అవి నడుస్తాయనేటటువంటి ఒక భావన అతను కలిగించడం, అట్లనే ఏదైతే తన మాట ప్రజల మాటగా, అట్లనే ప్రజల మాట తన మాటగా ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా పాలించేటటువంటి ఒక పద్ధతిని అతను ఫాలో అయ్యాడు. ఓకే. ఇక పిసిస్టాటస్ తర్వాత చూసుకున్నట్లయితే క్లియోమెన్స్. ఓకే. సో ఇతను రాజు అయ్యాడు. కానీ కొంతవరకు ఏదైతే ఇంతకుముందు వాళ్ళు ఫాలో అయినటువంటి రిఫార్మ్స్ ఇతను కూడా కంటిన్యూ చేశాడు. ఇక ఇతని తర్వాత క్లీస్తనిస్ అనేటటువంటి మరో రూలర్ ఏదైతే అధికారంలోకి వచ్చాడు. సో ఇతను వచ్చిన తర్వాత మరికొన్ని మార్పుల్ని అంటే గవర్నమెంట్ కొన్ని రకాలైనటువంటి సౌకర్యాలు లేకపోతే కొన్ని రకాలైనటువంటి సంస్కరణలు అతను యాడ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఓకే. సో అందులో భాగంగా ఓవరాల్గా ఆ సిటీ స్టేట్ని కొన్ని భాగాలుగా విభజించే ప్రయత్నం చేశాడు అన్నమాట. ఓకే. సో ఆ విభజించినటువంటి ప్రయత్నాల్లో ఏదైతే ఒక సిటీ స్టేట్ని ఒక అటికాగా భావించి ఏదైతే అటికా అనేటటువంటిది ఆ సిటీ స్టేట్ అంటే ఏథెన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఏథెన్స్కి అనుబంధంగా ఉండేటటువంటి ఒక ఫెడరేషన్ అన్నమాట. ఓకే. సో అటికా ఈజ్ ఏ ఫెడరేషన్. ఓకే. సో ఫెడరేషన్ అనే అసలు ఒక సమాఖ్యగా అతను ఏర్పాటు చేశారు. సో ఆ సమాఖ్యని 3 డివిజన్లుగా చేశారు. ఒకటి నగర భాగం, ఇంకోటి తీర భాగం, ఇంకోటి అంతర్భాగం. ఓకే. సో వాటిని ఈ 3 భాగాలని మళ్ళీ సబ్ డివిజన్లుగా చేశాడు. ఒక్కొక్క డివిజన్ని కొన్ని ట్రిట్టీలుగా డివైడ్ చేశాడు. TRI, TTY. ఓకే. సో ట్రిట్టీస్గా అతను డివైడ్ చేశాడు. సో ఇట్లా డివైడ్ చేసినటువంటి ఆ ట్రిట్టీలు మొత్తం ఏదైతే ఒక అటికా ఫెడరేషన్ ఉందో ఆ ఫెడరేషన్లో 30 ట్రిట్టీలు మనకు కనిపిస్తాయి. ఓకే. సో ఇక ఈ అంటే ఒక్కొక్క ట్రిట్టీకి ఒక్కొక్క పేరు ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో సో ఆ జాతులకు సంబంధించినటువంటి ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్ల మీదుగా ఒక్క ఆ ట్రిట్టీకి పేరు అతను నిర్ణయించుకునేటటువంటి జరిగింది. ఓకే. సో ఇక జనరల్గా ఏదైతే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రిట్టీలని కైడతేనియన్ అని, అట్లనే అంతర్భాగంలో ఉన్నటువంటి వాటిని పానియాస్ అని, అట్లనే తీర భాగంలో ఉన్నటువంటి వాటిని మైనరీస్గా అతను సబ్ డివిజన్ చేసినటువంటి డివిజన్లకి అట్లా పేరు పెట్టడం అనేది జరిగింది. అట్లానే ఒక్కొక్క ట్రిట్టీకి ఒక్కొక్క జాతి పేరు అతను పెట్టి పిలవటం అనేది జరిగింది. ఓకే. సో ఇక ఈ రకమైనటువంటి సంస్కరణలు జనరల్గా ఇది మొదట్లో ఏథెన్స్లో మొదలైనప్పటికీ కూడా క్రమక్రమంగా మిగతా నగర రాజ్యాలకు కూడా అది పాకిపోవడం అనేటటువంటి జరిగింది. సో ఈ రకమైనటువంటి సంస్కరణల ద్వారా గ్రీస్లో ఒక ప్రజాస్వామ్యపరమైనటువంటి వ్యవస్థ మొదలైందని మనం చెప్పవచ్చు. అట్లనే రకరకాలైనటువంటి యుద్ధాలు, మన పారసిక యుద్ధాలు కానీ, పెలోపోనేషియన్ లాంటి యుద్ధాలు ఏదైతే వాటి ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కొంతవరకు మందగించిపోయి అట్లనే దాని స్థానంలో మళ్ళా అలెగ్జాండర్ ఏదైతే దండయాత్ర నుంచి మళ్ళా ఒక రాచరికపరమైనటువంటి వ్యవస్థ వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే.
సో ఇట్లా ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ కలిగినటువంటి ఒక రూలింగ్ మనకి ఈ యాన్షియంట్ ఈజిప్ట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఇక అలాంటి ఆ, ఆ, నగర రాజ్యాలు మనకు కనిపిస్తాయి. ఏదైతే ఆ, ఈ స్పార్టా కానీ, ఏథెన్స్ కానీ, కోరింత్ కానీ. అట్లనే ఏథెన్స్లో తర్వాత కాలంలో వృద్ధి చెందినటువంటి ఆర్థికపరమైనటువంటి కొన్ని అంశాలు మనం చూసినట్లయితే, ఏదైతే ఈ నగర రాజ్యం అటికా సమాఖ్యలాగా వృద్ధి చెందింది, అలాగే ఏదైతే ఈ ఏజియన్ తీర ప్రాంతాల్లో ఉండటం ద్వారా సో ఏథెన్స్ తప్పనిసరిగా వర్తక వ్యాపారాల్లో పాల్గొన పరిస్థితి ఏర్పడింది. అట్లనే క్రమక్రమంగా ఏథెన్స్ ఒక వర్తక కేంద్రంగా కూడా మారిపోయింది. కాబట్టి సో ఈ సంస్కరణలు ఆటోమేటిక్గా ప్రజాస్వామ్య వ్యవస్థలో వచ్చినటువంటి సంస్కరణలు ఏథెన్స్కి కంపల్సరీగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఓకే. సో ఇక ఈ నగర రాజ్యం అంటే ఏథెన్స్ నగర రాజ్యం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దీన్ని 9 మంది ఏదైతే ఆర్కాన్లు పాలించడం అని. ఆర్కాన్ అంటే హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద బ్యూరోక్రసీ అనమాట. ఓకే. సో ఇట్లా ఎరియోపాగస్ అట్లనే ఎక్లీషియా అనేటటువంటి 2 రకాలైనటువంటి సభలు కూడా అక్కడ మనకు కనిపిస్తాయి. ఓకే. సో ఇది తర్వాత కాలంలో వృద్ధి చెందినటువంటి. ఓకే. సో ఇక ఎరియోపాగస్, ఎక్లీషియా అనేటటువంటి 2 సభలు మనకు కనిపిస్తాయి. ఎరియోపాగస్ అనేటటువంటిది వృద్ధుల సభ, ఎల్డర్స్ కౌన్సిల్ అది. అట్లనే ఎక్లీషియా అనేటటువంటిది ఏదైతే వృద్ధుల సభకి సభకు సలహాలు ఇచ్చేటటువంటి మరో సభ అన్నమాట. ఓకే. సో ఇందులో దగ్గర దగ్గర ఒక 50 మంది ప్రజాప్రతినిధులు ఇందులో ఉంటారన్నమాట ఎక్లీషియాలో. ఓకే. సో కానీ ఎక్లీషియా కంటే కూడా ఏదైతే ఎరియోపాగస్ అది మనం ఒక పెద్దల సభగా మనం చెప్పుకుంటాం. అట్లనే ఇక స్పార్టా వచ్చేసరికి స్పార్టా జనరల్గా అది ఒక సైనిక రాజ్యంగా మనం చెప్పుకోవచ్చు. శరీర ఏదైతే దారుఢ్యం ఉన్నవారందరూ అందులో అంటే సైనిక పరమైనటువంటి శిక్షణ తీసుకొని అట్లా సైనికులుగా ఉండి యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయాలనేటటువంటి కొన్ని కంపల్సరీ థింగ్స్ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ ప్రభుత్వం జనరల్గా ఆ మిలిటరీ పరమైనటువంటి శిక్షణ ఇవ్వటం, వాళ్ళు కొంత ఏజ్ వచ్చిన తర్వాత మిలిటరీలో జాయిన్ కావటం డైరెక్ట్గా, తర్వాత వాళ్ళు కొనసాగాల వద్దా అనేటటువంటిది వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మొత్తంగా ఇవన్నీ సైనిక పరమైనటువంటి నగర రాజ్యాలకే మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఈ స్పార్టాలో అది ఎక్కువగా కనిపిస్తుంది. జనరల్గా అక్కడ ఉన్నటువంటి నగర రాజ్యాలు అన్నింటిలో కూడా ఈ ఏదైతే సైనికులు లేదైతే ముందుగా నగర రాజ్యాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి భావన జనరల్గా ఆడ కనిపిస్తూ ఉంటుంది. కానీ అది ఎక్కువ మోతాదులో మనకి స్పార్టాలో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఇక ప్రతి పౌరుడు రాజ్యం కోసమే బతకాలి, రాజ్యం కోసం యుద్ధం చేయాలి, లేదా రాజ్యం కోసం ప్రాణాలను అర్పించాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో అక్కడ అది ఒక మామూలు విషయం అన్నమాట. ఇక రాజ్యాన్ని కి కొన్ని రకాలైనటువంటి కౌన్సిల్ ఉంటాయి. సో ఇందులో ఇక్కడ కూడా ఎల్డర్స్ కౌన్సిల్ ఉంటుంది. జనరల్గా ఎల్డర్స్ కౌన్సిల్ ఎలా ఉంటుందంటే యుద్ధంలో అంటే మిలిటరీలో పనిచేసి పదవి విరమణ పొందినటువంటి వాళ్ళు ఏదైతే ఈ వృద్ధుల సభలో వాళ్ళు సభ్యులుగా ఉండేటటువంటి పరిస్థితి. సో వాళ్ళందరికీ కూడా ప్రజల మీద ఒక సంపూర్ణమైనటువంటి అధికారం ఉండేది. ఓకే. సో ఆ వృద్ధుల సభని గెరూషియా అంటారు. ఓకే. సో ఇక ఇందులో రాజుతో పాటు 28 మంది పెద్దలు మనకు కనిపిస్తారు. ఓకే. సో ఇక ప్రభుత్వాన్ని నిర్వహించడానికి ఎఫ్ఆర్స్ అనేటటువంటి మరో 5 అధికారులతో కూడినటువంటి ఒక కౌన్సిల్, మేబీ ఇట్స్ లైక్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నమాట. ఓకే. సో ఈ ఎఫ్ఆర్స్ అనేటటువంటి ఒక 5 అధికారులతో కూడినటువంటి ఒక కౌన్సిల్ ఉండేది. సో జనరల్గా ఇక్కడ ఎఫ్ఆర్స్ అట్లనే గెరూషియా ఈ 2 కూడా ఏదైతే స్పార్టాలో ఏదైతే ఆ ప్రభుత్వాన్ని నిర్వహించడానికి కనిపించేటటువంటి 2 సభలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో జనరల్గా ఈ ఏథెన్స్ అట్లనే స్పార్టాలో కనిపించేటటువంటి ఏదైతే ఈ ప్రభుత్వ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఉన్నదో ఆ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ మిగతా నగర రాజ్యాల్లో కూడా జనరల్గా అదే రకమైనటువంటి అంటే చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ కూడా అదే రకమైనటువంటి అంటే ఒక సిమిలర్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ మాత్రమే మిగతా నగర రాజ్యాలలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక ఇలాంటి వాటిలో మార్పులు మనకి ఏదైతే
తర్వాత కాలంలో అంటే లేటర్ ఫేసెస్లో ఏదైతే ఈ పర్షియన్ దాడులు జరిగినటువంటి దండయాత్రలు జరిగినటువంటి క్రమం నుంచి మాత్రమే ఈ మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా ప్రజాస్వామ్య వ్యవస్థకి వాళ్ళు ఏదైతే కొన్ని తూట్లు పొడిచి ఆటోమేటిక్గా దాన్ని డిక్రీస్ అంటే డిక్లైన్ అయ్యేటటువంటి పరిస్థితి తీసుకురావడం అనేది జరిగింది. సో అందులో ముఖ్యంగా ఏదైతే సైరస్ డేరియస్ లాంటి వాళ్ళు అక్కడ చేసినటువంటి దండయాత్రలు, ఆ తర్వాత కాలంలో ఐక్యత అనేటటువంటిది లోపించడం, అట్లనే స్పార్టా, ఏథెన్స్ అంటే ఒక్కో నగర రాజ్యం మరో నగర రాజ్యం మీద పెత్తనం చేసేటటువంటి క్రమంలో వాటి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది మొదలైంది. ఇక వాళ్ళే అంటే ఇంటర్నల్గా కొట్టుకోవటం మొదలుపెట్టారు. ఓకే, సో అదే మనకి ఆ దక్షిణ గ్రీస్లో ఉన్నటువంటి రకరకాలైన నగర రాజ్యాల మధ్య జరిగినటువంటి యుద్ధాలు. సో వాటిని పెలపోనేషన్స్ వార్స్గా ఏదైతే థ్యూసిడైట్స్ రికార్డ్ చేయడం అనేటటువంటి కూడా జరిగింది. ఓకే, సో ఇక ఇవన్నీ కూడా యుద్ధాలకి ఒక ఆధిపత్య ధోరణి అనేటటువంటి కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా ఈ అలెగ్జాండర్ కాలం తర్వాత అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటటువంటిది పూర్తిగా అక్కడ ఏదైతే అంతరించిపోయినటువంటి పరిస్థితి. సో క్రమక్రమంగా రాచరికపరమైనటువంటి వ్యవస్థ మొదలైంది. ఓకే, సో ఇది ఏదైతే ఈ గ్రీక్ నాగరికతలో ఉన్నటువంటి ఏదైతే ఫాలో అయినటువంటి ఈ ప్రజాస్వామ్యపరమైనటువంటి ప్రభుత్వం, అట్లనే రాజకీయపరమైనటువంటి వ్యవస్థ. ఇక జనరల్గా అక్కడ రాజులు ఎవరైతే అంటే బలవంతులుగా ఉన్నటువంటి వాళ్ళే రాజులుగా ఎన్నుకునేటటువంటి ఒక పరిస్థితి మాత్రం ఆడ ఉండేది. ఓకే, సో స్టూడెంట్స్ ఇది మనం ఏదైతే రాజకీయపరమైనటువంటి అంశాల్లో భాగంగా మనం ఏదైతే ఈ గ్రీక్ సంబంధించినటువంటి రాజకీయ అంశాలు వ్యవస్థ. సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పవచ్చు. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వింటున్నారా? సరే, మిలిటరీ స్టేట్ అంటే ఇక పీపుల్ ఏం ఇన్వాల్వ్మెంట్ ఉండదా సార్? ఇక అదే చెప్పాను కదా, పీపుల్ అంటే కంపల్సరీ ట్రైనింగ్ అనేటటువంటిది ఆడు ఉండేది కొన్ని నగర రాజ్యాలు. ఓకే, సో చిన్నపిల్లవాడు 7 years తర్వాత ఆటోమేటిక్గా మిలిటరీలో జాయిన్ కావాలి. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మిలిటరీలో